ఎస్. సో అందరికీ కూడా వెల్కమ్ టు 21st సెంచరీ బిజినెస్. సో దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల, బిజినెస్ కోచ్ అండ్ మెంటర్. సో ఈ రోజు వచ్చేసి మీకు 21st సెంచరీ అంటే 21వ శతాబ్దపు వ్యాపారం అంటే ఏమిటి, అసలు ఎందుకు ఈ వ్యాపారం అనేది, అండ్ ఎవరి కోసం ఈ 21st సెంచరీ బిజినెస్, అసలు ఈ 21st సెంచరీ బిజినెస్ వల్ల వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, అసలు లాభం ఏంటి, అసలు ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎవరి కోసం చేయాలి, చేస్తే నాకేంటి లాభం. ఇప్పుడు చాలా మంది అంటారు కదా, సో లాభం లేని ఏ పని చేయరు, అవునా కదా. సో లాభం లేనిది ఎవరు కూడా ఏ పని చేయరు, చిన్న పిల్లలు కూడా లాభం లేనిది చేయరు. అలాగే ఇక్కడ కూడా ఇండస్ట్రీ ద్వారా మనకేదన్నా ప్రాఫిట్ ఉంది, ఇండస్ట్రీ ద్వారా మనకేదన్నా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనుకుంటేనే ఎవరైనా మార్పు అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చేసి ఎల్జీలో చేసిన, సామ్సంగ్ లో చేసిన, అంటే మొబైల్ ఇంజనీర్ గా ఎల్జీ, సామ్సంగ్, ఐఫోన్ అండ్ నోకియా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ మారిన. ఎందుకు అంటే అక్కడ జాబే ఇక్కడ జాబే, బట్ సో సంథింగ్ అక్కడ నాకు ఏదో బెనిఫిట్ ఉంది. బెనిఫిట్ మీన్స్ శాలరీ ఇంక్రిమెంట్ ఉంది, బెస్ట్ ఆపర్చునిటీ ఉందనే ఉద్దేశంతో నేను డిఫరెంట్ 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 కంపెనీస్ అనేది నేను మారడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా నేను, సో చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వడం చాట్ బాక్స్ లో, ముఖ్యంగా కొత్త వాళ్ళు. సో జాబ్ అనేది ఓకే, చాలా మందికి తెలుసు జాబ్ ఎలా ఉంటుందో తెలుసు. సో జాబ్ అనేది నేను చెప్పినా చెప్పకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, జాబ్ అనేది బానిసత్వమే, అది అందరికీ తెలిసిందే. మరి స్వతంత్రంగా జీవించాలి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఆలోచిస్తారంటే, సో ఒకరి కింద పని చేసుళ్లే, సో ఏదన్నా ఉంటే వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలని చెప్పేసి చాలా మంది సో బిజినెస్ మైండ్ సెట్ లో ఉన్నారు. అవునంటారా కాదంటారా? చాలా మంది ఉన్న జనరేషన్ ఒకరి కింద పని చేయడానికి చాలా వరకు ఇష్టపడట్లేదు. సో కాబట్టి చాలా వరకు ఏదన్నా వ్యాపారం సొంతంగా ఏదన్నా, సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. సో నేను కూడా ఈరోజు ఒక బెస్ట్ ఆపర్చునిటీని మీకు పరిచయం చేస్తాను. దానికంటే ముందు నేను చెప్పడం కాదు, ఈ ప్రపంచంలో వరల్డ్ వైడ్ గా, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీస్ ఈ ఇండస్ట్రీ గురించి, ఈ ఆపర్చునిటీ గురించి, ఈ బిజినెస్ గురించి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. సో నేను చెప్పడం కాదు, సో ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు, ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ ఇండస్ట్రీ గురించి, ఈ ఆపర్చునిటీ గురించి వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకుందాం, ఇండియాలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఫస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఈ యొక్క ఇండస్ట్రీని, సో 21st సెంచరీ బిజినెస్ అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో దీంట్లో చూసుకున్నట్టయితే నేను చెప్పడం కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ 21st సెంచరీ బిజినెస్ అని అబ్దుల్ కలాం గారు ఒక స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. కావాలంటే చెక్ చేసుకోండి, మీరు ఇదే స్టేట్మెంట్ ఉంటది. నేను జూమ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కూడా చెక్ చేసుకోండి. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇవే ఉంటాయి. సో ఇదేంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ అంటే 21వ శతాబ్దంలో చాలా ఫాస్ట్ గా, చాలా వేగంగా, బాగా స్ప్రెడ్ అయ్యి, చాలా డెవలప్మెంట్, అభివృద్ధి చెందే బిజినెస్ ఏదన్నా ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా స్పీడ్ అవుతుంది. దీన్ని యంగ్స్టర్స్ అండ్ ఉమెన్స్, ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్ లో యంగ్స్టర్స్ అండ్ ఉమెన్స్ బెస్ట్ గా యూజ్ చేసుకోవచ్చు, బెస్ట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఆపర్చునిటీని. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, సో నెట్వర్క్ మార్కెటింగ్ సపోర్ట్ ఆఫ్ 21st సెంచరీ బిజినెస్. సో 21st సెంచరీ 21వ శతాబ్దంలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా సపోర్ట్ చేయబోతుంది, ఈవెన్ గవర్నమెంట్ కూడా. అంటే ఎలా అంటే ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. సో సంవత్సరానికి చూసుకుంటే కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, కానీ జాబ్స్ చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో వస్తున్నాయి. మరి దీని ద్వారా గవర్నమెంట్ కూడా ఒక ఛాలెంజ్, గవర్నమెంట్ కూడా ఒక టఫ్ అయిపోయింది, అవునా కాదా. సో అటువంటిది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st సెంచరీకి కూడా బాగా సపోర్ట్ అవుతుంది, ఈ సొసైటీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రామ్ విలాస్ పాస్వాన్ గారు, సో తను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫ్యూచర్ బిజినెస్ ఇన్ ఇండియా. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటి, ఫ్యూచర్ బిజినెస్ ఇన్ ఇండియా, ఇండియాలోనే సో గొప్ప భవిష్యత్తు ఉన్న వ్యాపారం అని చెప్పడం జరుగుతుంది. నేను చెప్పడం కాదు, నేను చెప్తే అది కొంతవరకే మీకు ఏదో చెప్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ సో ఇక్కడ ఒక సెలబ్రిటీస్ తోటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ మీకు చూపించడం జరిగింది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే 21st సెంచరీ బిజినెస్, ఇన్ దిస్ బిజినెస్ విల్ గివ్ ద రెవెన్యూ ఆఫ్ 9,000 crores ఇన్ ఇండియన్ గవర్నమెంట్ 2025. సో 9,000 crores 2025 వరకు టర్న్ ఓవర్ చేయబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? అంటే నేను చెప్పే బిజినెస్ అనేది మీకు ఇప్పటికే అర్థమవుతుంది.
మీకు వచ్చిన లింక్ లో కూడా 21st సెంచరీ బిజినెస్ అని రాయడానికి వన్ ఆఫ్ ది కాదు, మెయిన్ రీజన్ ఈస్, సో చాలా మంది సెలబ్రిటీస్ చెప్పే మాట, సో నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫ్యూచర్ బిజినెస్ అండ్ 21st సెంచరీ బిజినెస్ అని చెప్పడం జరుగుతుంది. నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాను, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. సో మీ యొక్క రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చేది సో డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే బిల్ గేట్స్ చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళంటూ లేరు. సో అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్ కదా. సో ఈయన చెప్పిన విషయం ఏంటంటే, మళ్ళంటూ ఒక జన్మ లేదా మళ్ళొక బిజినెస్ చేసే అవకాశం వచ్చింది అంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకుంటా అని చెప్పారు. ఎందుకంటే ఆయన కొన్ని వేల మందికి మాత్రమే జాబ్స్ ఇవ్వగలిగారు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కొన్ని కోట్ల మందికి కూడా ఉపాధిని కల్పించవచ్చు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయొచ్చు, ఇవ్వచ్చు అని చెప్పేసి, అందుకే నేను మళ్ళంటూ నాకు అవకాశం, బిజినెస్ చేసే అవకాశం ఉంది అంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇతను వచ్చేసి ఎకనామిస్ట్, ఒక ఎకనామిస్ట్ అండ్ అలాగే బెస్ట్ సెల్లర్ ఆథర్ అన్నమాట. కొన్ని కొన్ని బుక్స్ రాస్తారు ఈయన. సో ఈయన కూడా చెప్పారనమాట, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది రిస్క్ తక్కువ, స్టార్ట్అప్ అంటే పెట్టుబడి అనేది తక్కువ, పెట్టుబడి అనేది ఉండదు కొన్ని చోట్ల. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే తక్కువ రిస్క్ తోటి మనం ఎక్కువగా మనం డబ్బు సంపాదించు, మనం కోరుకున్న లైఫ్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు, మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఇతను ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ బెస్ట్ సెల్లర్ ఆథర్ అన్నమాట. సో తను కూడా చెప్పడం జరిగింది, సో ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ అన్లిమిటెడ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ షాప్ పెట్టినా, నేరేడ్చలలో నేను మొబైల్ షాప్ పెట్టినా, విజయవాడలో మొబైల్ షాప్ పెట్టినా, కానీ లిమిటేషన్, నేను ఎక్కడైతే మొబైల్ షాప్ పెట్టినా అక్కడే చేయాలి. జాబ్ కూడా లిమిటేషనే, నేను సొంతంగా ఏదైనా పెట్టుకున్నా లిమిటేషనే. బట్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు నాకు లిమిటేషన్ కాదు. 4 కంట్రీస్ లో నేను బిజినెస్ చేస్తున్నా, 4 కంట్రీస్ లో నేను బిజినెస్ చేస్తున్నా ఈ యొక్క ఇండస్ట్రీ ద్వారా. అర్థమవుతుందా? లిమిటేషన్ అనేది ఉండదు, అన్లిమిటెడ్ ఆపర్చునిటీ, అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ రాబర్ట్ కియోసకి మీకు పంపించిన పోస్టర్ ఏదైతుందో దాంట్లో 21st సెంచరీ బిజినెస్ అనే రాసిన వ్యక్తి, ఆ బుక్ రాసిన వ్యక్తి, అవకాశం ఉంటే కాదు ఖచ్చితంగా మీరు ఆ బుక్ ని మీరు పర్చేజ్ చేసి చదవండి. మీకు అర్థమవుతుంది అసలు ఈ యొక్క ఇండస్ట్రీ ఏంటి, 21st సెంచరీ బిజినెస్ అని ఎందుకు అంటున్నారు, ఫ్యూచర్ లో ఎలా ఈ బిజినెస్ ఉండబోతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో రాబర్ట్ కియోసకి గారు ఫైనాన్షియల్ లిటరసీ ఎక్స్పర్ట్ అన్నమాట. సో మంచి మంచి రిచ్ డాడ్ పూర్ డాడ్ చాలా చోట్ల వినిపించి ఉంటది, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఆథర్ అన్నమాట. సో అలాగే ఇంకొక బెస్ట్ సెల్లింగ్ అండ్ సక్సెస్ కోచ్ అన్నమాట. తను కూడా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో చాలా మంది ఇంకొకటి వారన్ బెఫెట్, ఈయన తెలియని వాళ్ళు ఉండరు, బిలియనర్ ఇన్వెస్టర్ అన్నమాట. పెట్టుబడి పెట్టడంలో దిట్ట, ఏ ఏ పెట్టుబడి పెట్టాగా సక్సెస్ అట్లా ఉంటది. ఆయన కూడా చెప్పారు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ మేడ్. సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు పెట్టుబడి ఉండదు కానీ టైం పెట్టుబడి ఉంటది. సో టైం పెట్టుబడి పెట్టి వేరే బిజినెస్లు చేయాలంటే ఖచ్చితంగా డబ్బు పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ టైం ఒక్కటే పెట్టుబడి పెట్టి సో జీవితాన్ని మార్చుకునే అవకాశం, ఆపర్చునిటీ ఇండస్ట్రీలో ఉండింది. అలాగే డొనాల్డ్ ట్రంప్, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఆయన కూడా చాలా ఇన్వెస్టర్, 2 కంపెనీలు ఉన్నాయి ఈయనకి, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే అమెరికన్ ప్రెసిడెంట్. సో ఆయన కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తూ 2 కంపెనీలు స్టార్ట్, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన 2 కంపెనీలు స్టార్ట్ చేసి చాలా మందికి ఆపర్చునిటీస్ కలెక్ట్ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా కొంతమంది నెట్వర్కర్స్, ఈయన కూడా మోటివేషనల్ స్పీకర్, వెరీ పవర్ఫుల్ స్పీకర్ అన్నమాట. ఈయన కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా మంది మిలియనియర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే కొన్ని లక్షలు సంపాదించే వ్యక్తులు, లక్షలు సంపాదించే వాళ్ళు లక్షల మందిని క్రియేట్ చేయబోతుంది, ప్రొడ్యూస్ చేయబోతుంది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి సో తను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే చాలా మంది దీని గురించి మాట్లాడడం జరిగింది అనమాట. ఇవన్నీ చాలా పెద్దది. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు అంటే నేను చెప్తున్నాను, భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉండబోతుందంటే చెప్తున్నా, శాసించబోతుంది. చాలా మందికి ఇప్పుడు చూడండి, కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా చాలా ఎఫెక్ట్ పడింది. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ, మన పట్టణంలో కావచ్చు, మన టౌన్ లో, మన
ఊర్లో కావచ్చు చాలా వరకు టీ కొట్లు అక్కడక్కడ ఉండేది. ఎప్పుడైతే కార్పొరేట్ టీ షాప్స్ వచ్చాయో, టీ టైమ్ అని చాలా చాలా వచ్చినాయి కదా. సో అటువంటి వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న టీ కొట్లు కొలాప్స్ అయిపోయినాయి. అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ట్రెండ్స్ అని, సో మాంగళ్య అని కొన్ని కొన్ని వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపులు కొలాప్స్ అయిపోయాయి. అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కూడా, రిలయన్స్ మార్ట్ వచ్చింది. అలాగే చూసుకున్నట్టయితే మార్ట్ వచ్చింది. ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ ఎప్పుడైతే వచ్చినాయో అక్కడ చిన్న చిన్న సో కిరాణా షాపులు కూడా చాలా నష్టపోయారు. అవునా కదా. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేది శాసించబోతుంది, భవిష్యత్తు నిర్మించబోతుంది. శాసించబోతుంది అంటే సో ఇక్కడ ఎవరికి హాని చేయడానికి కాదు. సో ఎంప్లాయ్మెంట్, జాబ్ లేని వ్యక్తికి, ఒక ఉపాధి లేని వ్యక్తికి ఉపాధి కల్పించబోతుంది. కళలు నెరవేర్చుకోలేని వ్యక్తి కూడా 80 సంవత్సరాల వయసులో కూడా కళలు నెరవేర్చుకోవచ్చు. సో ఒక యంగ్స్టర్ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక ఎంప్లాయ్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా ఈ అవకాశాన్ని తీసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అటువంటి అవకాశం అనేది ఉంటుంది వరల్డ్ వైడ్ గా, ప్రపంచవ్యాప్తంగా. మరి ఇండియాలో, మన ప్రపంచవ్యాప్తంగా పక్కన పెట్టేసి మరి ఇండియాలో ఎలా ఉండబోతుందంటే, ఎస్, చాలా 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 బెస్ట్ మొమెంటం రాబోతుంది. మరి డైరెక్ట్ సెల్లింగ్ అనేది వరల్డ్ వైడ్ గా ఎలా ఉందంటే, ఇది ఎప్పుడో 1885 సంవత్సరంలో ఆలోచన వచ్చింది. తర్వాత 1886లో ఒకరు స్టార్ట్ చేశారు. 1900 సంవత్సరంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ అయింది. అండ్ 1950లో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. అర్థమవుతుందా. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడానికి 1978, అంటే ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి. 100 సంవత్సరాల పైన పట్టింది ఈ ఇండస్ట్రీ అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల్లో ఈ యొక్క ఇండస్ట్రీ అనేది ఉంది. మరి చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే, సో ప్రపంచ వ్యాప్తంగా ఒక 10 కోట్ల మందిని తీసుకుంటే, ఒక 10 కోట్ల మందిని తీసుకుంటే, దాంట్లో చూసుకున్నట్టయితే ఒక 8, 7.5 కోట్లు, 7 కోట్ల వరకు ఉమెన్స్ అండ్ 3 కోట్ల వరకు జెంట్స్ ఉన్నారు. అంటే ఎక్కువగా ఉమెన్స్ అనే వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఉమెన్స్ అనే వాళ్ళు ఇండస్ట్రీని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఉమెన్స్ హౌస్ వైఫ్స్ గా ఉదయం పని అయిపోతే వాళ్ళకి ఏం పని ఉండదు. చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు ఉమెన్స్ లో. సో వాళ్ళు ఎక్కువ ఎందుకు అంటే ఇది ఫ్లెక్సిబుల్ టైం. అంటే బయటికి జాబ్ లెక్క ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేది కాదు. ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లలతో స్పెండ్ చేస్తూ, భర్తతో స్పెండ్ చేస్తూ, అండ్ అలాగే ఈ యొక్క ఆపర్చునిటీని కూడా టేకప్ చేయొచ్చు. చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ గ్రోత్ రేట్ చూడండి. 2016 నుంచి 2019 దాకా గ్రోత్ రేట్ అనేది సక్సెస్ఫుల్ గా నచ్చింది. అలాగే గ్లోబల్ వైడ్ గా చూసుకున్నట్టయితే గ్రోతింగ్ ఏ తప్ప ఎక్కడా కూడా డౌన్ ఫాల్ అనేది లేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు జాబులు చాలా మందికి లేదు. నేనే చెప్తున్నా ఎంత మందిని క్రియేట్ చేశానంటే, ఇప్పుడు నా ద్వారా ఈ అవకాశం, నేను ఈ అవకాశం తీసుకోవడం ద్వారా, నా ద్వారా నియర్ బై 200 నుంచి 250 మెంబర్స్ 5,000 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నారు. అంటే ఒక కామన్ మ్యాన్, ఒక నల్గొండలో ఉంటున్న ఒక నార్మల్ మ్యాన్, కామన్ మ్యాన్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 300 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను అంటే, ఎస్, ఇదే ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. మరి భారతదేశంలో ఎలా ఉండబోతుంది అంటే, 1980లో ప్రారంభమైన డైరెక్ట్ సెల్లింగ్ అనేది 1996లో మన ఇండియాలోకి రావడం జరిగింది. సంవత్సరానికి 13 to 20% పెరుగుతుంది. 13 నుంచి 20% ఇండస్ట్రీ అనేది గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 2025 నాటికి 64,500 కోట్లకి చేరుతుంది. 64,500 కోట్ల రూపాయలకి ఇండస్ట్రీ అనేది వెళ్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా మంది ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు. స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ 2025 నాటికి 18 మిలియన్స్ భారతీయులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోబోతున్నారు ఈ ఇయర్ ఎండింగ్ వరకు. దెన్ అందులో 60% మహిళలే ఉంటారు, ఉండొచ్చు. 60% జెంట్స్ కూడా పెరిగారు. ఒకప్పుడు చూసుకున్నట్టే 70-30 రేషియో ఉంది. ఇప్పుడు 60-40 రేషియో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జెంట్స్ లో కూడా ఇష్టం లేని జాబులు చేస్తున్నారు, చాలా చాలా జీతాలతో బతుకుతున్నారు. ఎస్ఆర్ నో, చాలా వరకు ఎంత కష్టపడ్డా కానీ అదే సర్దుకుపోయి అడ్జస్ట్ అయ్యే లైఫ్ లో ఉంటున్నారు. సో కాబట్టి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఒక పని చేస్తూ, ఒక ఉపాధి కల్పిస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఈ ఇండస్ట్రీలోకి రావడం జరుగుతుంది చాలా మంది. అర్థమవుతుందా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తా, ఇవన్నీ మీకు జస్ట్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి. సో టూ టూ 19 లో చూసుకున్నట్టయితే ఇంత ఉంది. అండ్ 13కి వచ్చేసరికి 5.8, ఇప్పుడు 8.1.
2025కి వచ్చేసరికి 18 మిలియన్స్ పెరుగుతున్నారు చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ కూడా చూడండి ఎలా పెరుగుతుందో చూడండి. 645 బిలియన్స్ 2025 నాటికి. మరి ఈ రకంగా ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. సో డెవలప్మెంట్ ఉంది. మరి దీంట్లో చూసుకున్నట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లో మరి ఎక్కువగా ఏముంటుంది? అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే సింపుల్ గా చెప్తా. డైరెక్ట్ అంటే ప్రత్యక్షం, సెల్లింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ని, ఎనీ ప్రోడక్ట్ ని జనాల్లోకి తీసుకెళ్లడం. సో అట్లా అని చెప్పేసి డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయటం కాదు. డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసుకుంటూ ఇల్లు ఇల్లు తిరిగి అమ్మేది కాదు. అర్థమవుతుందా? సో ఈ ఇండస్ట్రీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్. అది లాస్ట్ వరకు ఉండండి, మీకు అర్థమవుతుంది. ఏదో ప్రొడక్ట్ అనగానే టక్కున ఇది మన వల్ల కాదులే అనుకోవద్దు. చెప్తున్నాను, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. చివరి వరకు ఉంటేనే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి వెల్నెస్ అంటే హెల్త్, హెల్త్ పర్పస్ లో చాలా మంది ప్రొడక్ట్స్ ద్వారా ఈ ఇండస్ట్రీలో చాలా మంది హెల్త్ పరంగా చాలా మంది వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం జరిగింది. అండ్ కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్, బ్యూటీకి సంబంధించి కావచ్చు, హౌస్ హోల్డ్ సంబంధించి ఇలా డిఫరెంట్ ఎక్కువగా. సో అందం అండ్ ఆరోగ్యం, ఈ రెండింటి పైన ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. మరి ఎవరు కోరుకోరు చెప్పండి? అందాన్ని ఎవరు కోరుకోడు, ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు? సో అందరు కోరుకుంటారు కదా, రైట్? సో ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సక్సెస్ఫుల్ ఉంది. అలాగే ఇండియాలో కూడా చూడండి. సో నార్త్ లో 30% ఉంది, ఈస్ట్ లో 25% ఉంది, వెస్ట్ లో 22% ఉంది, అండ్ సౌత్ లో 15% ఉంది. అంటే చూడండి చాలా తక్కువగా ఉంది మన సైడ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా చాలా 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 సౌత్ లో ఈ బిజినెస్ అనేది ఇంకా ఎక్కువగా చేయొచ్చు. మన ఇండియాలో చూసుకున్నట్టయితే గ్రోతింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. సో మరి డైరెక్ట్ సెల్లర్స్ ఈ ఇండస్ట్రీ ద్వారా మరి నాలాంటి డైరెక్ట్ సెల్లర్స్ ఈ 4 ఇయర్స్, లాస్ట్ 4 ఇయర్స్ లో ఎలా ఉన్నారో చూడండి. 2017-18 లో 54 లక్షల మంది ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 84 లక్షల మంది వచ్చారు 21-22కి. మరి 2025 వరకు అయితే ఇప్పుడు కొన్ని కోట్ల మంది వచ్చారు, కోట్లలో ఉన్నారు. యాక్టివ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 కోట్ల, 2.5 క్రోర్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో చూడండి ఇక్కడ, రైట్? సో ఇక్కడ చూసుకుంటే ఫిమేల్, ఇది మేల్. గ్రీన్ కలర్ వచ్చేసేమో మేల్, డార్క్ బ్లూ వచ్చేసేమో ఫిమేల్. అంటే ఇంతమంది ఇక్కడ ఉన్నారు చూడండి. స్టార్టింగ్ లో చూసుకుంటే 2018 లో ఉమెన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికి వచ్చేసరికి జెంట్స్ 56% ఉంటాయి, లేడీస్ 45% ఉన్నారు. అంటే యావరేజ్ గా 60-40 రేషియోలో ఇక్కడ ఉమెన్స్ కూడా ఉండటం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఏజ్ ని బట్టి చూస్తే ఈ ఇండస్ట్రీలో చూడండి, మీ ఏజ్ ఎంత ఉందో మీకు తెలుసు. 18-24 ఇయర్స్ ఉన్న వాళ్ళు 26% ఉంటే, 25-35 34% ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు 28% ఉన్నారు. అండ్ 35-44 ఉన్న వాళ్ళు 25%. అండ్ 45-54 ఉన్నారు 14%. అండ్ 55-64 ఏజ్ ఉన్న వాళ్ళు 5%. అంటే ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ 28-54 ఇయర్స్ ఉన్న వాళ్ళు, 25 సంవత్సరాల నుంచి 54 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారో ఒకసారి చెక్ చేయండి. 28+25 53+14 అంటే ఆల్మోస్ట్ 69. ఒక 69-70% వీళ్ళు ఉన్నారు. అంటే అదే టైం ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉండటం జరిగింది. అలాగే చదువుకున్న వాళ్ళు మరి ఈ ఇండస్ట్రీలోకి వచ్చారా అంటే, గ్రాడ్యుయేట్స్ 48-7% ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 31% ఉన్నారు, ఇంటర్మీడియట్ 13% ఉన్నారు, మెట్రిక్ పాస్ అంటే ఒక చదువు అంటే 10th క్లాస్ కావచ్చు వాళ్ళు 9% ఉన్నారు. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళే గ్రాడ్యుయేట్స్ పైన, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ చేసి బీటెక్, ఎంటెక్, బిఏ, బిఈడి అన్ని చదివి ఖాళీగా ఉండటం, లేకపోతే ఏదైనా జాబ్ వచ్చినా కానీ అక్కడ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అనుకున్న శాలరీ లేకపోవడం, చాలీ చాలా జీతాలతో బతకడం, ఏవైతే కళలు కోరికలు అట్లనే ఉండిపోవడం, దానివల్ల ఈ ఇండస్ట్రీలోకి వస్తే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, బెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ గ్రాడ్యుయేట్ స్పోర్ట్స్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా చూడండి 70%, 78% ఉన్నారు. ఇదన్నీ ఒక సర్వే ద్వారా, నేను చెప్పేది కాదు, ఒక సర్వే ద్వారా వచ్చినాయి ఇవన్నీ, మేము క్రియేట్ చేసినవి కాదు. అర్థమవుతుందా? సో ఇంతమంది వాళ్ళు రావడం జరిగింది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, చాలా మంది మైండ్ సెట్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ లో వచ్చిన వాళ్ళు 49% ఉంది, అంటే ఒకరి కింద పనిచేసుళ్లే. అర్థమవుతుందా? అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు 17% వచ్చారు. హౌస్ మేకర్స్, హౌస్ వైఫ్స్ కూడా 17% ఉన్నారు. అంటే ఏం పని చేయరు, జాబ్ చేయకుండా ఓన్లీ ఇంట్లో ఉండే మహిళలు కూడా వాళ్ళు 17% ఉన్నాడు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది 6% వచ్చి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ కూడా సో దీంట్లోకి వచ్చిన వాళ్ళు 10% ఉన్నారు. స్టూడెంట్స్ ఒక 2% ఉన్నారు. ఇది 2021 లెక్కల ప్రకారం. మరి చూడండి ఇక్కడ ఇంత పొటెన్షియల్ అనేది ఇండస్ట్రీ ద్వారా ఉండింది.
సో అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఎందుకు చాలా మంది ఎందుకు ఈ ఇండస్ట్రీలోకి వస్తున్నారు, ఎందుకు జాబ్ చేసుకుంటూ దీంట్లోకి వస్తున్నారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ రిజైన్ చేసి కూడా వస్తున్నారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్ ని రిజైన్ చేసుకొని కూడా దీంట్లోకి వస్తున్నారు. ప్రైవేట్ జాబ్, నేను 18,000 రూపీస్ జాబ్ వదులుకొని దీంట్లోకి వచ్చిన. రావడానికి బెస్ట్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో టాప్ 5 లో చూసుకున్నట్టయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి చూడండి, 56% సర్వేలో చెప్పింది ఏంటంటే బెటర్ ప్రోడక్ట్ ఉంది. అంటే ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఉన్న ఇటువంటి ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ ఏవైతున్నాయో అవి బెటర్ ప్రొడక్ట్స్ ఉంది, బెస్ట్ కూడా బెటర్ ప్రొడక్ట్స్ ఇస్తుంది. అండ్ సర్వీస్ బాగా ఇస్తున్నారు. సర్వీస్ బాగుంది, బెటర్ ప్రొడక్ట్ ఉంది. అండ్ 40% ఏం ఆలోచిస్తున్నారంటే బెస్ట్ కాంపన్సేషన్ ప్లాన్ ఉంది, పేఅవుట్స్ బాగున్నాయి. అంటే చెక్స్ బాగా వస్తున్నాయి, ఇన్కమ్స్ బాగా వస్తున్నాయి అని 40% పీపుల్ వచ్చి 100లో 40 మంది ఇది యాక్సెప్ట్ చేశారు. అండ్ 14% వచ్చేసి వాంటెడ్ టు మూవ్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే వేరే వేరే మంచి ప్రొడక్ట్స్, ఆల్రెడీ ఎప్పుడో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాడుతున్న ప్రొడక్ట్స్ కాకుండా అరే డిఫరెంట్ ప్రొడక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్, కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయి దాన్ని ట్రై చేయాలా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా 14% ఉన్నారు. అండ్ పాపులారిటీ ఆఫ్ కరెంట్ డైరెక్ట్ సెల్లింగ్, అంటే ఇట్లాంటి మీటింగ్స్ కావచ్చు, పాపులారిటీ కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు, దాని ద్వారా ఒక ఫ్రెండ్ ద్వారా, ఒక రిలేటివ్ ద్వారా, మీరు కూడా ఒక ఫ్రెండ్ ద్వారానో రిలేటివ్ ద్వారానో పాంప్లెట్ ద్వారానో ఎట్లాగో ఇట్లా వచ్చారు, వాళ్ళు వచ్చేసి దాని ద్వారా 11%. అండ్ ఎనీ అదర్ 12%. మరి చూడండి ఇక్కడ పాపులారిటీ ద్వారా వచ్చింది 11%, కానీ ప్రాక్టికల్ గా వచ్చింది చూడండి, ప్రాక్టికల్ గా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. రైటా? ఇలాగా రావడం జరిగిందనమాట ఇండస్ట్రీలోకి. అండ్ ఇండస్ట్రీ అనేది ఫైనాన్షియల్ సపోర్ట్. సో చూడండి ఇక్కడ 2020 బ్లూ కలర్, డార్క్ బ్లూ వచ్చేసి 2022-23, రైట్. అండ్ అలాగే 2021-22 కంపారిజన్ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చూడండి పెరిగింది. 2021-22లో 50% ఉంటే 23కి వచ్చేసరికి 62% వచ్చింది. అర్థమవుతుందా? అలాగే స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా సో ఇక్కడ 36% ఉంది అండ్ 23% ఉంది. అలాగే ఇంక్రీజ్ సోషల్ సర్కిల్, ఇది వచ్చేసి 14%. ముఖ్యంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇందాక చెప్పినట్టు, సో ఆల్రెడీ జాబ్ చేస్తున్నా, ఆల్రెడీ ఏదో ఒక పని చేస్తున్నా, స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా ఏదో విధంగా నాకు ఉపాధి కావాలి, డబ్బు కావాలి అని చెప్పేసి వచ్చి దీన్ని ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కెరీర్ గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను స్టార్టింగ్ లో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద తీసుకున్నా, ఇప్పుడు కెరీర్ లాగా తీసుకొని పనిచేస్తున్నా లాస్ట్ 7 years నుంచి ఇండస్ట్రీలో. మరి ఇది మరి సెక్యూర్ ఉందా సార్ అంటే ఎస్, ఇది గవర్నమెంట్ అనేది సో రిలీజ్ చేసింది అనమాట అఫీషియల్ గా. సో ఇక్కడ భారతదేశంలో లక్షలాది మందికి జీవనోపాధికి అందజేస్తూ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్న డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అని ఇచ్చారు. అర్థమవుతుందా? సో ఇది ఎవరిచ్చారు చూడండి ఇక్కడ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు ఫుడ్ అండ్ పబ్లిక్ స్టేషన్ ఇచ్చారు అనమాట. సో ఇది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ అన్నమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఇక్కడ కొన్ని జూమ్ చేసుకోండి, మెయిల్ కొనండి కస్టమర్ మెయిల్ కొనండి అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఇచ్చారు. అండ్ అలాగే కొన్ని కొన్ని చూసుకున్నట్టయితే చాలా మందికి నమ్మటం చాలా తక్కువ. సో ఇటువంటి గవర్నమెంటే చాలా సపోర్ట్ చేస్తా ఉంది. అండ్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బికమ్ 100% లీగల్ ఇన్ ఇండియా. డైరెక్ట్ సెల్లింగ్ అనేది లీగల్, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక ప్రొడక్ట్ ఉండి ఆ ప్రొడక్ట్ కస్టమర్ కు నచ్చింది తీసుకునే విధంగా ఉండి, నచ్చకపోతే రిటర్న్ ఇచ్చే విధంగా ఉంటే లీగల్. అంతేగాని ఏదో నేను ప్రొడక్ట్ లేకుండా డబ్బులు కట్టిస్తా, ఒక 5,000 కట్టును ఒక ఇద్దరితో కట్టి, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాదు, అది మల్టీ లెవెల్ మార్కెటింగ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అండ్ క్యాంప్స్ అవి అంటారు. సార్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ కూడా జనాల్లోకి వెళ్ళాలి, జనాల్ని చైన్ సిస్టమ్ అంటుంటారు కొంతమంది, సో జనాల్ని జాయిన్ చేయించాలంటారు. నో, డైరెక్ట్ సెల్లింగ్ అనేది జాయినింగ్ స్కీమ్స్ స్కామ్స్ డబ్బు కట్టేదో కట్టించేదో కాదు. ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిరాణా షాప్ పెట్టిరు, ప్రొడక్ట్ కావాలి, ఒక బట్టల కొట్టు పెట్టిరు, ప్రొడక్ట్ కావాలి, కూరగాయలు పెట్టిరు, ప్రొడక్ట్ కావాలి, ఎస్ఆర్ నో, ఒక టిఫిన్ సెంటర్ పెట్టిరు, ప్రొడక్ట్ కావాలి. ప్రొడక్టే అది అనేది, ప్రొడక్ట్ ఉండాలి జనాల్లోకి, మీరు అమ్మాలి. ప్రొడక్ట్ అమ్మితే బిజినెస్ అవుతుంది, దట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్. ప్రొడక్ట్ లేకుండా డబ్బు కట్టింగ్స్ అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ కాదు, అది లీగల్ కాదు. కొన్ని కంపెనీలు ఉంటే అవసరం లేని ప్రొడక్ట్ పెడుతుంది, అవసరం లేని ప్రొడక్ట్ ఉంటుంది, ఒకటే ఒకటి ఈ డబ్బా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్బా ఉంటుంది, ఇది అవసరం లేదు, ఈ బిజినెస్ చేయాలి అంటే ఈ డబ్బా కొనుక్కోవాలి, అంతే, కొనాలి కొనిపియాలి, ఇది ఒక్కటే ఉంటది.
అర్థమవుతుందా? సో ఈ మధ్య కాలంలో కొన్ని వచ్చినాయి, బైక్ స్కీమ్స్ వచ్చినాయి. 15,000 కట్టు బైక్ పట్టు అని. తర్వాత ఏం లేదు. అర్థమవుతుందా? చాలా రకాల స్కీమ్స్ అండ్ స్కామ్స్ ఉన్నాయి. గోల్డ్ స్కీమ్ ఉంటది. సో డబ్బులు కట్టు, ఇట్లా కట్టి 2,200 కట్టు, 3,000 కట్టు, నీకు ఇట్లా కట్టుకుంటూ పోతే ముక్కు పుడుకు వస్తుంది, ఆ పుడుకు వస్తుంది, ఈ బంగారం వస్తుంది, ఆ బంగారం వస్తుంది. ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కాదు. అది లీగల్ కాదు. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక ప్రొడక్ట్ ఉంటుంది. అది కూడా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్, అవసరమైన ప్రొడక్ట్, ఒక ఫ్యామిలీకి నీడ్ ఉన్నది. అటువంటి ప్రొడక్ట్ ని జనాల్లోకి నచ్చింది నమ్మింది 10 మందికి చెప్తూ, పరిచయం చేస్తూ, రిఫరల్ ఇస్తూ, మీ అనుభవాన్ని 10 మందికి పంచుతూ, వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ని పలాని చోట దొరుకుతుందని మీరు రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళకి చేసేదే డైరెక్ట్ సెల్లింగ్. అంతే తప్ప సో ఇక్కడ పెట్టుబడి పెట్టి లక్ష కొనుక్కొని అమ్ముకునేది కాదు. ఎవరితో లక్ష కొనిపించేది కూడా కానే కాదు. అర్థమవుతుందా? కాకపోతే తెలుసుకోండి. సో డైరెక్ట్ సెల్లింగ్ లీగల్ ఏంటి, ఇన్లీగల్ ఏంటి అనేది తెలుసుకోండి. దాని కాన్సెప్ట్ ని మీరు అర్థం చేసుకోండి. సో మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇంత గ్రోత్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుందో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ఉద్యోగ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రమక్రమంగా పెరిగిపోతుంది. సో దాని వల్లనే చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావడం జరిగింది. గవర్నమెంట్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ సపోర్ట్ చేయడానికి రీజన్ అయితే చూడండి ఇక్కడ. ఇదైతే చాలా బాధాకరమైన విషయం. సో 92% ఫిమేల్, 82% మేల్. అంటే 100లో 92 మంది మగవాళ్ళు, 100లో 82 మంది ఆడవాళ్ళు కేవలం 10,000 రూపాయలు సంపాదించగలుగుతున్నారు జాబులలో. 10,000 రూపాయలు పని చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే 10,000 రూపాయలకు పని చేస్తున్నారు. అర్థమవుతుందా? సో 10,000 యావరేజ్ గా చూసుకున్నట్టయితే ఒక 20,000 కంటే ఎక్కువ సంపాదించట్లే. అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి జాబ్స్. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయినాయి. నేను 10,000కి చేస్తాను, ఇంకోటి వచ్చి 5,000కే చేస్తా అంటాడు. వాడికే ఇస్తాడు జాబ్. ఎస్ఆర్ నో? మరి ప్రతి సంవత్సరం దాదాపు 1.5 to 2 crores మంది ఉద్యోగాల కోసం కాలేజ్ నుండి వస్తున్నారు. ఇందాక చెప్పినట్టు గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు చాలా వరకు. కోట్ల మంది వస్తున్నారు. మరి జాబ్లు అయితే లేవు. దాని వల్ల నిరుద్యోగం పెరిగిపోయింది. మరి ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఇప్పుడు ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి, 70% ఎలాంటి స్కిల్స్ లేని వాళ్ళు ఉన్నారు. ఎలాంటి స్కిల్స్ లేని వాళ్ళు ఉన్నారు. 46% ఒక మిడిల్ స్కిల్ ఉంటది. ఏదో 15,000 20,000 సంపాదిస్తున్నారు. హై స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఒక 50,000 పైన సంపాదిస్తున్నారు. మరి మన స్కిల్స్ లేకుండా మనం ఎంత సంపాదిస్తున్నాం? మరి దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు, లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ లేదు, టైం అనేది ఫ్యామిలీతో స్పెండ్ చేసే పరిస్థితి లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. సచ్చేదాకా బానిస చాకిరీ చేయాల్సిందే. దానికి తోడు ఇప్పుడు చూడండి, న్యూ టెక్నాలజీస్ వచ్చినాయి. న్యూ టెక్నాలజీ వచ్చింది, రోబోటిక్స్ వచ్చినాయి. అవునా? కంప్యూటర్స్ వచ్చిన తర్వాత రాసుకునే అకౌంట్ల పని అయిపోయింది. ఇప్పుడు కంప్యూటర్స్ పని అయిపోతుంది. చాలా వరకు ఏఐ టెక్నాలజీ కూడా వస్తుంది. దీని ద్వారా చూసుకున్నట్టయితే చాలా వరకు పని తగ్గిపోతుంది. ఎస్ఆర్ నో? జాబ్స్ అనేవి ఫ్యూచర్ లో ఉండటం చాలా టఫ్ 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 సిచ్యువేషన్. మరి ఇటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చూసుకున్నట్టయితే. మరి ఇక్కడ ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకోవాలంటే ఇక్కడ మీ ఓన్ చెక్, మీ ఓన్ ఇన్కమ్ ని, మీకు ఎంత డబ్బు కావాలో, ఎంత సంపాదన కావాలో అంత సంపాదన మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీరే రాసుకోవచ్చు. మీరు పడే కష్టాన్ని, మీరు పెట్టే ఎఫర్ట్స్ బట్టి మీ ఇన్కమ్ ఉంటుంది. సో ఇప్పుడు నా ఇన్కమ్ 3 lakhs ఉంది అంటే నేను 2 years ఫౌండేషన్, 2 సంవత్సరాలు ఫౌండేషన్ వేసుకున్నాను కాబట్టి ఈ రోజు నెలకి 3 లక్షల రూపాయలు నేను సంపాదించగలుగుతాను. అంతకు మించి కూడా నేను వెళ్తా. నా పైన ఉన్న వాళ్ళు 5 లక్షలు సంపాదిస్తున్నారు, వాళ్ళ పైన ఉన్న వాళ్ళు 10 లక్షలు, వాళ్ళ పైన ఉన్న వాళ్ళు 1,00,00,000 దాకా సంపాదిస్తున్నారు. నమ్మసక్యం లేని ఇన్కమ్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే చాయిస్ ఆఫ్ పీపుల్ యూ విష్ టు వర్క్ విత్. మీరు ఎవరెవరితో పని చేయాలనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు, మీరే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూమ్ మీటింగ్ లో మీరు ఒక ఫ్రెండ్ మీకు అవకాశం ఇస్తే ఈ మీటింగ్ వింటున్నారు. ఒక ఫ్రెండ్ ఈ అవకాశం ఇస్తే ఇప్పుడు దీంట్లోకి వచ్చి ఒక 10,000 20,000 30,000 సంపాదిస్తున్నారు. అర్థమవుతుందా? మీరు ఎవరెవరితో పని చేయొచ్చు అనేది. అదే జాబ్ లో అనుకోండి, బాస్ తీసుకుంటే నచ్చినా నచ్చకపోయినా అక్కడ నచ్చని వాళ్ళతో కూడా పని చేయాలి. కానీ ఇక్కడ సో మీకు నచ్చిన వాళ్ళతోటి మీరు కోరుకున్నట్టు మీరు పని చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండవు, మాక్సిమం రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ లేదు, డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేదు, కానీ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటది. టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటది. అండ్ పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ టైంలో చేయొచ్చు. మీకు కుదిరిన టైంలో, మీకు ఎప్పుడు టైం వీలవుతుందో అప్పుడు మీరు చేసుకోవచ్చు. మరి జాబ్ అయితే అట్లా ఉండదు కదా. అండ్ విన్ విన్ బిజినెస్. అంటే ఈ బిజినెస్ లో డెవలప్ అవ్వాలంటే నీ చేయి పట్టుకున్న వాళ్ళని డెవలప్ చేయాలి.
నిన్ను డెవలప్ చేస్తేనే నీ పైన ఆయన సక్సెస్ అవుతాడు. అర్థమవుతుందా? ఇక్కడ విన్ విన్ బిజినెస్ అనేది ఉంటది. బయట అట్లా కాదు, కిందని తొక్కితేనే మనం ఎదుగుతాం. ఇక్కడ కింది వాడిని పైకి డెవలప్ చేస్తేనే మనం డెవలప్ అవుతాం. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆల్. ఈ రోజు వచ్చిన వాళ్ళకైనా అదే ఆపర్చునిటీస్, అండ్ సంవత్సరం క్రితం 5 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళకి కూడా అదే ఆపర్చునిటీస్ ఉంటది. డిమాండ్ ఈజ్ మోర్, పీపుల్ వాంట్. ఈ బిజినెస్ లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ లో కావాల్సిన వాళ్ళు ఎవరంటే పీపులే. సో ఈ బిజినెస్ ఏంటంటే, ఈ బిజినెస్ లో మీరు పీపుల్ బిల్డ్ చేయాలి. పీపుల్ బిల్డ్ చేస్తే పీపుల్ బిజినెస్ బిల్డ్ చేస్తారు. అర్థమవుతుందా? అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కావచ్చు, సేవింగ్స్ కావచ్చు, డ్రీమ్ ఫుల్ఫిల్మెంట్ కావచ్చు, రెసిడ్యూల్ ఇన్కమ్ కావచ్చు, ఫ్రీడమ్ బై నేచర్, ఇవన్నీ కూడా ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు పొందొచ్చు. అర్థమవుతుందా? అండ్ నేను చెప్పేది కాదు, కొన్ని పేపర్ స్టేట్మెంట్స్ కూడా మీకు చూపిస్తున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ సేల్స్ అపార అవకాశాలు. ఏపీ తెలంగాణలో 5 కోట్ల మార్కెట్, పెద్ద ఎత్తున ఉపాధి. రైటా? అండ్ అలాగే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2017, అంటే 2016 సెప్టెంబర్ లో వచ్చినాయి. సో రాష్ట్రంలో ప్రత్యక్ష అమ్మకాలపై రెగ్యులేటరీ స్పష్టత ఇచ్చింది. అంటే కొన్ని రూల్స్ పెట్టింది. దాంట్లో డబ్బులు కట్టించొద్దు, కట్టొద్దు, కట్టించొద్దు, లెఫ్ట్ రైట్ హ్యాండ్స్, నువ్వు ఒక ఇద్దరిని వాళ్ళకి ఇద్దరిని, ఈ కాన్సెప్ట్లు కాదు. ఇటువంటి కాకుండా ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది చేయాలని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు కూడా చూడొచ్చు. తెలంగాణ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అని కొట్టండి, మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ లో మీరు చదవచ్చు. అండ్ అలాగే డైరెక్ట్ సెల్లింగ్ చట్టబద్ధంపై హర్షం. ఒకప్పుడు చట్టబద్ధం, చట్టం గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది చట్టబద్ధత చేసింది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రత్యక్ష విక్రయాల ద్వారా 7 కోట్ల మందికి ఉపాధి, 7 కోట్ల మంది ఎంప్లాయ్మెంట్ అనేది పొందడం జరిగింది. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్. ఇది అండర్లైన్ చేసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ లో ఒక రైతు కావచ్చు, ఒక చదువు లేని వ్యక్తి కావచ్చు, ఒక స్టూడెంట్స్ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. అర్థమవుతుంది? చాలా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా టు టచ్ 10K crores బై 2015, 34 crores బై 2020 అని చెప్పేసి అప్పటిలోనో వచ్చింది అనమాట ఈ స్టేట్మెంట్ అనేది. స్టేట్మెంట్ 2013లో రావడం జరిగింది. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ టు బి బిగ్ బిజినెస్. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక పెద్ద బిజినెస్ ని నిర్మించబోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో కూడా వచ్చింది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్లీషింగ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. అంటే ఎంత మందిని అంటే అంత మందిని మనం ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇంత చెప్పినా, ఇన్ని చూపించినా డైరెక్ట్ సెల్లింగ్ పైన చాలా మందికి అపోహలు ఉంటాయి. చాలా మందికి అపోహలు ఉంటాయి. ఏంటి ఆ అపోహలు అంటే, చూడండి, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేది నిజంగా బిజినెస్ ఏనా? సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే చైన్ సిస్టమ్, ఇది ఒక చైన్ సిస్టమ్, ఏది కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటారు. సో లేదండి, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్యూర్లీ బిజినెస్, స్వచ్ఛమైన బిజినెస్. అర్థమవుతుందా? సో ఇది బిజినెస్ బిజినెస్ బిజినెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ బిజినెస్ ఏనా? ఎస్ బిజినెస్. ఫ్లిప్కార్ట్ బిజినెస్ ఏనా? మింత్రా బిజినెస్ ఏనా? ఇలా చూసుకుంటే ఇవి ఎట్లా బిజినెస్, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా బిజినెస్. చాలా మంది చూడండి, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కొంతమంది మెంబర్షిప్ తీసుకొని దాంట్లో వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేస్తా ఉంటారు. అర్థమవుతుందా? అంటే ప్రొడక్ట్ సెల్లింగ్ అనేది జరుగుతుంది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో. మైషో, మింత్రా, ఇలా కొన్ని కొన్ని చాలా ఉన్నాయి వాటిల్లో. అలాగే ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఒక ప్లాట్ఫామ్ ఉంటది, ఒక కంపెనీ ఉంటది. ఆ కంపెనీ ద్వారా కంపెనీ ప్రొడక్ట్స్ జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో అక్కడ ప్రొడక్ట్ జనాల్లోకి వెళ్తే బిజినెస్ అవుతుంది, లేకపోతే బిజినెస్ అవ్వదు. అర్థమవుతుందా? అందుకే ప్యూర్ బిజినెస్. కిరాణ్ షాప్ పెట్టిరు. సో వాళ్ళు కిరాణ్ షాప్ పెట్టారు కానీ క్లోజ్ చేసి ఉంది, ఏం సేల్ కాలేదు. ఓపెన్ చేసిన ఏం సేల్ కాలేదు. డబ్బులు వస్తాయంటే రావు. వ్యాపారం జరిగితేనే డబ్బు వస్తుంది. కూరగాయల మార్కెట్ పెట్టినా అక్కడ కూడా ఎవరైనా వచ్చి కొనుక్కుంటేనే డబ్బులు వస్తాయి. సో ఇక్కడ కూడా వ్యాపారం అంటే ఏంటంటే, ఒక ప్రొడక్ట్ ఉండాలి, అది సేల్ అవ్వాలి. అది డైరెక్ట్ సేల్ చేస్తారా, ఇండైరెక్ట్ సేల్ చేస్తారా, ఎట్లా సేల్ చేస్తారో చెయ్యండి, దాని ద్వారా డబ్బు వస్తుంది. దట్ ఈస్ ద బిజినెస్, దట్ ఈస్ వ్యాపారం. రైట్? సో నేను సేల్స్ మ్యాన్ గా సేల్ చేయాలా? ఇక్కడ సేల్స్ మ్యాన్ గా బ్యాగ్ పట్టుకొని ఇల్లు పెట్టి సబ్బులు పేస్టులని అమ్మాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్తా, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, షేర్ యువర్ ఫీలింగ్స్, షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఒక ప్రొడక్ట్ వాడారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న 102 kgs నుంచి 84 kgs కి వచ్చిన నా ఎక్స్పీరియన్స్ చాలా మందికి షేర్ చేసిన. సో నా ఇంట్లో వాడిన, మా ఇంట్లో ఫ్యామిలీస్ కి వాడి ఆ రిజల్ట్ వచ్చిన రిజల్ట్ ని నచ్చింది, నమ్మింది 10 మందికి చెప్పుకుంటూ వెళ్ళిన. మీరు కూడా అంతే, నచ్చింది, నమ్మింది 10 మందికి చెప్పండి. ఇది ఈ బిజినెస్ చేసే పద్ధతి. అమ్మే బిజినెస్ కాదు.
మీరు నచ్చింది నమ్మింది మరి అందరూ వింటారా అంటే వినరు. గుర్తుపెట్టుకోండి. మంచిని జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. అదే నువ్వు 50,000 కట్టు అంటే తాలిపుస్త తాకట్టు పెట్టి తీసుకొస్తారు, బంగారం తాకట్టు పెట్టి తీసుకొస్తారు, ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇస్తారు. ₹1,00,000 కట్టు, నెల నెల 5,000 వస్తాయంటే కథ ఎక్కడి నుంచో ఒకటి నుంచి ₹1,00,000 తీసుకొచ్చి కడతారు, కట్టిస్తారు. ఆ కంపెనీ ఉడాయించిన తర్వాత అప్పుడు జుట్టు పట్టుకుంటారు. ఎవరు? మనం జుట్టు పట్టుకుంటాం, అలాగే మనం కట్టించిన వాళ్ళు వచ్చి మన జుట్టు పట్టుకుంటాం. రీసెంట్ గా నాగార్జున సాగర్ లో జరిగింది 2 years బ్యాక్. ఇటువంటి కంపెనీయే ఒకటి డబ్బులు కట్టించింది. 70,000 కడితే నీకు నెల నెల వారానికి ఇంత డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్పారు. తాలిబొట్టు తాకట్టు పెట్టి తీసుకొచ్చి పెట్టింది. చివరికి ఆ కంపెనీ ఉడాయించింది. ఆమె ఒక 10 మంది కట్టించేసింది. ఇది భర్తకు తెలిసింది. భర్త సూసైడ్ చేసుకుంటూ తర్వాత ఇంట్లో చీమ పారిపోయింది. అర్థమవుతుందా? ఇది సేల్స్ మ్యాన్ గా చేసేది కాదు. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, షేర్ యువర్ ఫీలింగ్స్ అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. నాట్ సెల్లింగ్, ఓన్లీ షేరింగ్. అర్థమవుతుందా? మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడండి. అక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ ఇది కొనండి అని చెప్పరు. కొనండి అని చూపించారు అడ్వర్టైజ్మెంట్ లో. ఒక క్లోజ్అప్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. హా అని ఎక్స్పీరియన్స్ చూపిస్తాడు, ఆ ఫీలింగ్స్ చూపిస్తాడు. బట్టలు ఉతికేది కూడా ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్ చూపిస్తారు. ఎక్కడ కూడా ఎక్కడ కూడా కొనండి అని చెప్పరు. ఇక్కడ కూడా అంతే. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఈ వ్యాపారంలో మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. దాట్స్ ఇట్. ఈ బిజినెస్ లో డబ్బులు వస్తాయా? ఎస్, 100% డబ్బులు వస్తాయి. ఎంత కావాలంటే అంత డబ్బులు సంపాదించు బిజినెస్ చేస్తే. చూస్తే రాదు, చేస్తే వస్తది. నాట్ ఓన్లీ మనీ, మనీ ఒక్కటే కాదు. సో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. డ్రీమ్ ఈ కంపెనీ ద్వారా నేను 80 లక్షల ఇల్లు నేను తీసుకోగలిగిన, 12 లక్షల కార్ తీసుకోగలిగిన, 12 లక్షల అప్పు తీర్చుకున్నా, నా ఫ్యామిలీని నేను హ్యాపీగా లీడ్ చేస్తాను. అర్థమవుతుందా? అండ్ ఈ బిజినెస్ చేయడానికి జాబ్ స్టడీ మానేయాలనా? జాబ్ మానేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ తీసుకోండి. స్టడీ మానేయాల్సిన అవసరం లేదు. పాకెట్ మనీ కోసం పనిచేయండి. అలాగే హౌస్ వైఫ్స్ కూడా మీ ఇన్కమ్ సోర్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం పనిచేయండి. అర్థమవుతుందా? జాబ్ ను వదిలేయాల్సిన అవసరం లేదు. చదువుని కూడా వదిలేయాల్సిన అవసరం లేనే లేదు. ఇంటింటికి తిరిగి ప్రొడక్ట్స్ అమ్మాలా? నో. సోషల్ మీడియాల ద్వారా వచ్చు, ఈ మీటింగ్స్ ద్వారా చేసుకోవచ్చు. సో నచ్చింది నమ్మింది 10 మందికి మీరు ఫోన్ ద్వారా చెప్పొచ్చు. ఎలాగైనా మీరు ఈ బిజినెస్ ని చేయొచ్చు. రైట్? అండ్ ఈ బిజినెస్ వల్ల నా ఫ్రెండ్స్, నా రిలేషన్ చెడిపోతుందా అంటే లేదు, రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా ఈ బిజినెస్ లోకి రాకముందు నా 10th క్లాస్ బ్యాచ్ ఎవరిని కలవలే, డిప్లొమా బ్యాచ్ ఎవరిని కలవలే. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ కలిసిన, నా రిలేటివ్స్ కలిసిన, నా స్నేహితులు కలిసిన, చాలా మంది మళ్ళీ రిలేషన్ లోకి తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే ఇది నేను చెప్పాలంటే నా ఫ్రెండ్స్ కి, నా రిలేటివ్స్ కి, నా నైబర్స్ కి నేను చెప్తా కాబట్టి, చెప్పాలి కాబట్టి. అర్థమవుతుందా? అండ్ అపోహ అదొకటి. ఎన్ని రోజులు ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు? మరి పైన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, కింద వాళ్ళు సక్సెస్ అవుతారా అంటే ఇన్ని రోజులు అనేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1,00,000 కావాలనుకోండి, ఎన్ని రోజులు సంపాదించవచ్చు అని నన్ను అడిగితే నాకు ₹1,00,000 రావడానికి 23 నెలలు పట్టింది. నా టీంలో ఒక పర్సన్ కి ₹1,00,000 రావడానికి 6 నెలలే పట్టింది. 6 నెలల్లో ₹1,00,000 సంపాదించాడు. ఇంకొక వ్యక్తి 9 నెలల్లో ₹1,00,000 సంపాదించాడు. ఇంకొక వ్యక్తి ఫస్ట్ మంతే 2,70,000 తీసుకున్నాడు. అర్థమవుతుందా? సో ఈ బిజినెస్ లో ఎంత పని చేస్తే, ఎంత కష్టపడితే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 365 రోజులు అనుకోండి, 365 days పనిచేశారు. ఆ 365 days లో ₹1,000 ప్రొడక్ట్ వాడేటోళ్ళని, సోపు, పేస్ట్, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపూ, అగ్రికల్చర్, ఇలా 450 పైన ప్రొడక్ట్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ₹1,000 వాడుకునే ప్రొడక్ట్స్ 1,000 మందిని కొనిపించండి. 1,000 కుటుంబాలని కొనిపించండి మీన్స్ 1,000 కుటుంబాలని పరిచయం చేయండి. 10 లక్షల వ్యాపారం జరుగుతుంది. దాని మీద మీకు ₹1,50,000 ఇన్కమ్ వస్తుంది. సార్ మరి 1,000 మంది నేను చేయగలనా అంటే మీరు 10 మందిని చేయండి. ఆ 10 మంది 100 మంది చేస్తారు, 100 మంది 1,000 మంది చేస్తారు. నేను స్టార్ట్ చేసింది ఒక్కరిని. నేను ఆల్మోస్ట్ 200 మందికి ఈ అవకాశం గురించి చెప్తే దాంట్లో ఒక 38 మంది, 40 మంది దాన్ని విన్నరు. ఒక 30 మంది రిజెక్ట్ చేసిర్రు. టోటల్ గా ఒక 60 మందికి నేను ఈ బిజినెస్ లో అవకాశం ఇస్తే దాంట్లో నన్ను నమ్మి పనిచేసిన వాళ్ళు 10 మంది. ఆ 10 మంది నుంచే ఇప్పుడు నా టీం 90,000 మంది, 90,000 కుటుంబాలు నాకు రావడం జరిగింది. సో అలాగే మీరు కూడా పాజిటివ్ తోటి కొంచెం కష్టపడండి. అంటారు కదా, కష్టే ఫలి అంటారు. కష్టపడంది ఏది రాదండి. ప్లేట్ లో పెట్టిన అన్నం కూడా, అంటే భోజనం కూడా నీ నోట్లోకి రావాలి. ప్లేట్ లో ఉన్నది నోట్లోకి రావాలంటే పని చేయాలి కదా. పక్కన ఉన్నది, ఎదురుగున్నదే రావాలంటే పని చేయాలన్నప్పుడు మరి నీ డ్రీమ్ ఇన్కమ్, డ్రీమ్స్ నెరవేరాలి అంటే ఎస్, ఖచ్చితంగా మనం పని చేయాల్సి ఉంటది. పని చేస్తేనే ఈ బిజినెస్ లో సక్సెస్ అనేది వస్తుంది.
సో దిస్ ఈస్ ద రైట్ టైం అన్నమాట. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మీరు చేద్దామన్నా చూద్దామన్నా ఎవరు దొరకరు. చేద్దామన్నా చూద్దామన్నా ఎవరు దొరకరు. సో కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం ఈ ఆపర్చునిటీని మీరు టేకప్ చేయడానికి. సింపుల్ థింగ్, చేంజ్ నెవర్ చేంజ్. సో వంట చేయడం కామనే, కానీ పని చేసే విధానం మారింది, వంట చేసే విధానం మారింది. అవునా కాదా? అలాగే ఏమంటారు దాన్ని, పచ్చళ్ళు చేయడం, నూరటం అవసరం మనకి. కానీ అప్పుడు ఒకప్పుడు ఆ పద్ధతి, ఇప్పుడు వచ్చేసి ఈ పద్ధతి. మారిందా మారలేదా? అలాగే ఒకప్పుడు డబ్బు వేయాలన్నా తీయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా క్రెడిట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సో బ్యాంకుకి వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అన్ని ఫోన్ లోనే అయిపోతున్నాయి. రైటా? అంటే ఇప్పుడు మొత్తం మారింది పని పద్ధతి. ఇది ఓల్డ్ 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 అయిపోయింది, ఇది న్యూ న్యూ న్యూ. అలాగే డబ్బు సంపాదించే మార్గం కూడా అయిపోయింది. అరే నాకు ఇదే వచ్చు, నాకు ఈ పనే వచ్చు. నేను కూడా 10 సంవత్సరాలు జాబ్ చేసిన, ఈ పనే వచ్చు అని 10 సంవత్సరాలు జాబ్ చేసిన, అక్కడి నుంచి ఇది కాదు లైఫ్ అని మార్పు తీసుకున్నా. మార్పు తీసుకున్నా కాబట్టే ఈ రోజు ఒక మంచి లైఫ్ నేను ఎంజాయ్ చేయడం జరిగింది. మీకు కూడా ఒక చిన్న స్టోరీ చెప్తా. స్టోరీ చెప్పి మీకు నా ఇంట్రడక్షన్ ఇస్తా. ఒక ఊర్లో ఒక పంతులు ఉంటాడు. ఆ పంతులు ఏంటంటే ఆయన కాలక్షేపం చేస్తా ఉంటాడు. సో అక్కడ ఒక ఊర్లో ఆ చెట్టు కింద కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి ఏదో కవితలు చెప్పడం, అలా చెప్పడం వల్ల ఇచ్చిన వాళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఏదో ధాన్యం ఇస్తే దాంతో ఆయన కుటుంబం గడిచేది. తర్వాత పిల్లలు వస్తారు, పిల్లలు అవుతారు, పిల్లలు పెద్దది అవుతా ఉంటే ఇప్పుడు ఆ సంపాదన సరిపోవట్లేదు. మరి అదే చెట్టు కింద ఉండి అదే పద్యాలు పాడితే వస్తాయా డబ్బులు? అదే కవితలు చెప్తే సరిపోద్దా ఫ్యామిలీకి? సరిపోదు. సో కాబట్టి ఆయన ఏం చెప్తాడని చేస్తాడంటే, వాళ్ళ భార్య ఒక సలహా ఇస్తుంది. ఈ ఊర్లో మన రాజుగారు ఉంటారు కదా, రాజుగారి దగ్గరికి వెళ్ళి మంచిగా ఆయన గురించి 4 కవితలు చెప్పిరా, అప్పుడు తను ఏదైనా బహుమతి ఇవ్వచ్చు, దాని ద్వారా మనం సో హ్యాపీగా బతకొచ్చు అని చెప్పేసి అంటే ఆయన వెళ్తాడు, రాజుగారికి మంచి కవితలు చెప్తాడు. ఆయన బాగా సంతోషపడిపోయి నీకేం కావాలంటే అది కోరుకో అంటాడు. ఏం కావాలంటే అది కోరుకో అని చెప్పినప్పుడు ఆయన, సరే నాకేమొద్దు, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలా, డబ్బు కావాలా, ఇది కావాలంటే నాకు ఏం వద్దు, జస్ట్ ఒక చెస్ బోర్డు ఉంటది కదా, ఒక చెస్ బోర్డు ఉంటది కదా, ఆ చెస్ బోర్డు తీసుకురండి అని చెప్పేసి అంటాడు. ఎందుకు అంటే, తీసుకురండి రాజుగారు అని చెప్పేసి అంటాడు. చెస్ బోర్డు తీసుకొస్తాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత, ఏం లేదు రాజుగారు, నాకు ఆ చెస్ బోర్డులో మీరు ఫస్ట్ ఒక బోర్డులో ఒక బాక్స్ లో ఒక గింజ పెట్టండి, రెండో బాక్స్ లో 2 గింజలు పెట్టండి, మూడో బాక్స్ లో 2 + 2 4, తర్వాత నాలుగో దాంట్లో 4 + 4 అంటే డబల్ చేయండి. ఫస్ట్ బాక్స్ లో ఒకటి, రెండో దాంట్లో డబల్ చేయండి, థర్డ్ దాంట్లో డబల్, అంటే ప్రతి బాక్స్ కి ఇంత ముందు ఉన్న బాక్స్ కంటే డబల్ చేయాలి. అలా చేయండి, దాంట్లో పట్టే ధాన్యం ఇస్తే చాలు అంటాడు. అంటే అరే పిచ్చోడా, నీకేమో ఇదా, నీకు వజ్రాలు వైదుర్యాలు నగలిస్తా అంటే నువ్వేమో చెస్ బోర్డ్ లో ధాన్యం కావాలంటున్నావు, కొంచెమన్నా ఆలోచన ఉందా అని చెప్పేసి జస్ట్ గుప్పెడు ధాన్యం, ఎన్ని గుప్పెడు ధాన్యం తీసుకొస్తాడు ఆయన. ఎందుకంటే అన్ని పడతాయి అని చెప్పేసి తీసుకొస్తాడు. సేమ్ అలాగే ఫస్ట్ దాంట్లో ఒకటి పెడతాడు, రెండో దాంట్లో 2, మూడో దాంట్లో 4, తర్వాత 6, సారీ 8, తర్వాత 16, తర్వాత 32, అలా పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోతాడు. అది ఎంత అవుతుందో ఎక్స్పెక్ట్ చేయగలరు ఎవరు? ఊహకు కూడా అందదు. ఊహకు కూడా అంత ఆల్మోస్ట్ 44 మంది ఉన్నారు. సో మరి ఊహకైనా అందుద్దా అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంత అవుతుందంటే జస్ట్ ఇక ఈ పట్టికలో ఉన్నట్టు చూడండి, ఫస్ట్ గడి మొత్తం 64 బాక్సులు ఉంటాయి. 64 బాక్సుల్లో చూసుకున్నట్టయితే ఇగో ఈ నెంబర్ వస్తుందండి. ఈ నెంబర్ వస్తుంది. మరి ఈ నెంబర్ ఎంత అనేది మీకే తెలియాలి, నాకైతే ఆ లెక్కలు రావు. అది నేను చదవలేను కూడా, నేనే చెప్తా. అది గూగుల్లో సెర్చ్ చేస్తే అది చూపించింది ఎంత అంటే 920 అట. నాకు మిలియన్ తెలుసు, బిలియన్ తెలుసు, కానీ 20 అనేది తెలియదు. అంటే బిలియన్ కంటే పెద్దది, ట్రిలియన్ కంటే పెద్దది, క్వార్టర్లైన్ అంటే ఇక చెప్పాల్సిన కోట్లాలు కోట్లు 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 ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎంత అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సింపుల్ గా ఒక గింజ, ఒక బియ్యం గింజ, అంటే ఒక వడ్ల గింజ బియ్యం గింజ అనుకోండి, 1 గ్రామ్ ఉంది అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో ఒక మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలు అయితే ఒక మెట్రిక్ టన్ అంటారు, ఒక మెట్రిక్ అంటారు. మరి అలాంటిది 92 బిలియన్స్ అంటే ఒక మెట్రిక్. అర్థమవుతుందా? ఈ రకంగా చూసుకున్నట్టయితే 51 బాక్స్ లో 11 మిలియన్స్ మెట్రిక్ టన్స్ పడుతున్నాయి. 52 బాక్సులు ఇలా చూసుకుంటూ పోతే 62 బాక్సులోకి వచ్చేసరికి సింపుల్ గా చూడండి, 51 బాక్సులోకి వచ్చేసరికి జపాన్ లో ఉన్న రైస్ ఎంతైతే ఉందో, అంత జపాన్ దేశంలో ఉన్నంత రైస్ ఎంతైతే ఉందో 51 బాక్సులు అంత రైస్ పడుతుంది. అంత రైస్ పడుతుందంట. అర్థమవుతుందా? ఆశ్చర్యపోతాడు ఆ రాజు.
అండ్ అలాగే చైనా ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుందో 210 మిలియన్స్ టన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది తర్వాత ఇండియా వచ్చేసి 155 మిలియన్స్ మెట్రిక్ టన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ చూసుకున్నట్టయితే సో టోటల్ గా 64 బాక్స్ లో చూసుకున్నట్టయితే మనకి 92 బిలియన్ మెట్రిక్ టన్స్ అనేది రావడం జరిగింది. చివరికి ఏమైపోతుందంటే రాజుగారు ధాన్యాగారంలో ఉన్న ధాన్యం అంతా అయిపోయి సరిపోగా దండం పెట్టి నన్ను క్షమించు నాయనా అంటాడు. అంటే ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఇక్కడ మనం ఒక్కరం పనిచేస్తే నెల జీతం మాత్రమే వస్తది. మనతో పాటు 10 మందికి ఉపాధి అవకాశం ఇస్తే నెల జీతం కాదు సంవత్సరం జీతం వస్తది ఒక నెలకే. అలాగే 100 మందికి మనం నెల జీతాలు ఇస్తే మనం వచ్చేసి జీవితానికి సరిపడే డబ్బుని మనం సంపాదించవచ్చు. సో దాన్నే నెట్ వర్క్ అంటారు. నెట్ అంటే వల, వర్క్ అంటే పని చేయటం. ఒక వలలాగా అల్లుకొని పని చేసేదే నెట్వర్క్ మార్కెటింగ్. అందుకనే ఈ మార్కెటింగ్ ద్వారా నెలకి 18,000 రూపాయలు సంపాదించే నేను ఇప్పుడు 90,000 మంది టీంని పెట్టుకొని నెలకి 3 లక్షల రూపాయలు నేను సంపాదిస్తాను. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ మీకు ఒక అవకాశం చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ఇదేమో జాబ్. కింది చూడండి ఒకటే ఒక జాబ్ ఉంది. కానీ ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది డైరెక్ట్ సెల్లింగ్. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇగో ఇన్ని అవకాశాలు ఉన్నాయి కానీ ఒక్కరే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి లైఫ్ మారుతుందా మారట్లేదా? బయట ఒక జాబ్ కోసం 100 మంది కొట్టుకుంటున్నారు కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో వందల అవకాశాలు ఉన్నాయి కానీ దాంట్లో వచ్చేటోళ్ళు ఒక్కరు ఇద్దరు ముగ్గురు మాత్రమే వస్తున్నారు. ఎందుకంటే సో చాలా మందికి అపోహలు ఉన్నాయి, చాలా మందికి భయాలు ఉన్నాయి. ఆ భయాలు తీసేయండి. సో ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చెప్తున్నా కదా, చాలా గొప్పగా ఉండబోతుంది. బిఫోర్ వెస్టేజ్ చూసుకున్నట్టయితే నేను ఒక జాబ్ 18,000 రూపాయలు జాబ్ చూసేది. వెయిట్ లాస్ ప్రొడక్ట్ వాడిన తర్వాత వెయిట్ లాస్ అయ్యాను, 84 kgs కి వచ్చాను. అప్పటి ఫోటో అన్నమాట. ఆ రిజల్ట్ చూసిన తర్వాత నాకు నచ్చింది, నమ్మింది, 10 మందికి చెప్పుకుంటూ పోయినా ఆ 10 మంది 100 అయ్యారు, 100 1000 అయ్యారు, 1000 లక్ష కాబోతున్నారు. ఇంకా 93,000 అంటే ఇంక 7,000 మంది మాత్రమే ఉన్నారు. 1,00,000 మంది నా టీం మెంబర్స్ ఫ్యామిలీస్ కాబోతున్నారు. అలాగే మా మిసెస్ స్టాఫ్ నర్సు ఇప్పుడు ఈ బిజినెస్ లో మంచి మోటివేషనల్ స్పీకర్ గా చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. భార్యాభర్తలను కలిపి ఇండస్ట్రీలో వెరీ బిగ్ సక్సెస్ లోకి వెళ్తున్నాము. అలాగే బిఫోర్ వెస్టేజ్ చూసుకున్నట్టయితే నా పిల్లలతో స్పెండ్ చేసింది లేదు. ఇప్పుడు వచ్చేసి నా పిల్లలతో ఎప్పుడంటే అప్పుడు నేను స్పెండ్ చేస్తా ఉంటా. వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తా ఉంటా. సో మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకప్పుడు అయితే చేసింది లేదు. ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఎటువంటి లైఫ్ అంటే చాలా చిన్న లైఫ్ అన్నమాట. చాలా ఇరుకు గదిలో ఉంటూ చాలా చెప్పాలంటే అడ్జస్టబుల్ లైఫ్ లో ఉన్నా. ఇప్పుడు వచ్చేసి సో నా ఇంట్లోనే మీటింగ్స్, ఇది నా ఇల్లు అనమాట. 50 మంది బట్టే హాల్ ఉంటది. సో అక్కడ చాంపియన్ డే చేస్తా, మీటింగ్ చేస్తా ఉంటా, కోటి మీటింగ్ చేస్తా ఉంటా. సో 80 లక్షలు పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఒకప్పుడు 1,600 రూపాయలు ఇంట్లో ఉన్నా. ఇదే ఆ ఇల్లు అనమాట. జస్ట్ 1,600 రూపీస్ కిరాయి ఇంట్లో ఉన్న నేను ఇప్పుడు ప్రెసెంట్ 80 లక్షలు ఇంట్లో రావడం జరిగింది. ఒకప్పుడు జాబ్ చేసేటప్పుడు ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ లో సో ఉండటం జరిగింది. ఇప్పుడు మీరైనా జస్ట్ ఇంట్లో కూర్చొని ఈ ఆపర్చునిటీని తీసుకుంటారు, తెలుసుకుంటారు. ఇగో ఇది నేను ఈ బిజినెస్ గురించి వినటానికి ఒక పార్క్ లో మిర్యాలగూడలో సుందరయ్య పార్క్ అని ఉంటది. ఆ పార్క్ లో వినటానికి వెళ్ళిన నేను నా పిల్లల్ని తీసుకుని ఎండలో. ఎందుకంటే 12 లక్షల అప్పు ఉంది, దాన్ని తీర్చుకోవాలంటే ఇప్పుడు జాబ్ ఏదైతే ఉందో ఈ జాబ్ ద్వారా నాకు నెరవేరదనే ఉద్దేశంతో ఇదేదో లక్షలు వస్తాయంట, జీవితాన్ని మార్చుకోవచ్చు అంట, అప్పులు తీర్చుకోవచ్చు అంట అని చెప్పేసి తెలుసుకుందామనే ఒక ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళాను. సో నా పరిస్థితి అది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే సో ఒకప్పుడు అలా ఎండలో కూర్చొని నా పిల్లలకి ఈ ప్లాన్ విన్నాను, ఇండస్ట్రీలోకి వచ్చాను. అండ్ ఇప్పుడు నా పిల్లల్ని నా ఓన్ కార్ లో ఎండ వాన చలి లేకుండా హ్యాపీగా నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం జరిగింది. అండ్ నేను చదువుకునే రోజుల్లో ఉన్న సైకిల్ తర్వాత ఒక బైక్ తీసుకున్నా, యూనికాన్ బైక్. ఇప్పటి వరకు ఆ బైక్ ఉంది. సో 2010లో తీసుకున్నా. మరి వెస్టేలోకి వచ్చిన తర్వాత, ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఎస్ నేను ఒక మంచి 12 లక్షల కార్ తీసుకోవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు. సో లాస్ట్ టైం ఢిల్లీలో మర్చిపోలేను, 3 లక్షల మందిలో ఒక సన్మానం జరిగింది. సో తెలంగాణ నుంచి ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ కిరణ్ అని చెప్పేసి పిలిచినప్పుడు నాకే ఒక గూస్ బంప్స్ వచ్చినాయి. 3 లక్షల మందిలో అంత పెద్ద సన్మానం అంటే మామూలు విషయం కాదు. అండ్ అలాగే దీని ద్వారా నేను ఫ్యామిలీతో స్పెండ్ చేయడమే కాదు, గోవా ట్రిప్ వెళ్ళాను. అండ్ నేను నా ఫ్యామిలీని తీసుకెళ్ళా అంటే మా మిస్సెస్ ని తీసుకెళ్ళడం జరిగింది. అలాగే బ్యాంకాక్ ట్రిప్ కి వెళ్ళాను, థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాను, వియత్నాం వెళ్ళాను, లాస్ట్ టైం ఖతర్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను. ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే 5 దేశాలకి నేను ఈ ఈ కంపెనీ ద్వారా, ఇండస్ట్రీ ద్వారా నేను వెళ్ళడం జరిగింది. సో జస్ట్ 5 ఇయర్స్, 5 సంవత్సరాలు అండి. 5 సంవత్సరాలు. సో ఈ యొక్క బిజినెస్ ని మీరు టేకప్ చేయండి.
సో దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ మీరు పని ఎక్కువగా ఉంటది. రెడ్ కలర్ అనేది పని ఎక్కువగా ఉంటుంది. సో ఇన్కమ్ తక్కువగా ఉంటుంది ఫస్ట్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి వర్క్ తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి వర్క్ ఇన్కమ్ సేమ్ గా ఉంటది, కొంచెం అటు ఇటుగా. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి వర్క్ చాలా తగ్గుతుంది, ఇన్కమ్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి వర్క్ చాలా తక్కువగా ఉంటది, ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ 5 ఇయర్స్, 5 సంవత్సరాలు. సో ఈ ఇండస్ట్రీలో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కేటాయించండి. ఎస్, మీ లైఫ్ ని మీరు మార్చుకోవచ్చు. నేను కూడా చూడండి 2018లో ఇది నాది ఆ మీటింగ్ వచ్చినప్పుడు. అండ్ 2025కి వచ్చేసరికి నా లైఫ్ స్టైల్ అనేది మారడం జరిగింది. చాలా మంది డబ్బు సంపాదించడం కోసమే ఈ ఆపర్చునిటీని తీసుకుంటారు, కానీ దాంట్లో 5% మాత్రమే కోటీశ్వర్లు అవుతున్నారు. ఎందుకు అంటే చాలా మంది చాలా చుట్టుపక్కల వాళ్ళు చెప్పే నెగిటివ్స్ తో కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు చేసే హేళనతో కావచ్చు, చాలా మంది వదిలేస్తా ఉంటారు. 100లో 95% వదిలేస్తారు, 5% మాత్రమే పట్టుకుంటారు. ఆ పట్టుకున్న వాళ్ళే కోటీశ్వర్లు అవుతున్నారు ఈ యొక్క ఇండస్ట్రీలో. మరి నేను చూసుకున్నట్టయితే ఫస్ట్ 2015లో నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. బట్ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన విషయాలు, చెప్పిన నెగిటివ్స్ వల్ల వదిలేయడం జరిగింది. అప్పుడు ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ రూ. 80. అండ్ 2018లో మళ్ళీ నేను రీబ్యాక్ అయ్యాను 3 ఇయర్స్ తర్వాత. 3 సంవత్సరాలు ఈ అవకాశం గురించి తెలుసుకొని అప్పుడు వచ్చి 2018లో స్టార్ట్ చేస్తే నా ఇన్కమ్ ఫస్ట్ మంత్ రూ. 1546 వచ్చింది. అక్కడి నుంచి 5 ఇయర్స్ కనుక నేను చూసుకున్నట్టయితే చూడండి, రూ. 2,94,314 నేను తీసుకోవడం జరిగింది. 2024 వరకు చూసుకున్నట్టయితే, సారీ, 2023కి 2,51,000 వచ్చింది. 2024 2,94,000 ఇన్కమ్ రావడం జరిగింది. ఇప్పటి వరకు కంపెనీ కారు కొనుక్కోవడానికి 10 లక్షలు ఇచ్చింది, ఇల్లు కోసం 7 లక్షలు ఇచ్చింది, విదేశాలకు వెళ్ళడానికి 6 లక్షలు ఇచ్చింది. సో ఓవరాల్ గా 24 లక్షల రూపాయలు ఓన్లీ ఫండ్స్ మాత్రమే ఇచ్చింది. చూడండి, 24 లక్షలు ఫండ్స్ ఇచ్చింది ఈ 5 సంవత్సరాలలో. సో ఎవ్రీ మంత్ నేను చేసే బిజినెస్ నుంచి నాకు ఇల్లుకి, కారుకి కంపెనీ పే చేస్తా ఉంటది. 5 సంవత్సరాల ఫలితం 2018లో రూ. 1,546తో స్టార్ట్ చేసిన ఈ జర్నీ 2023కి వచ్చేసరికి 2,51,773 నేను తీసుకోవడం జరిగింది. సో ప్రొఫెషనల్ గా నేను మొబైల్ టెక్నీషియన్, కానీ మిలీనియర్ ఇప్పుడు మిలీనియర్. సో మన నా జీవితాన్ని నేను మార్చుకున్నా. అండ్ ఇప్పుడు ఒక వెరీ బిగ్ సక్సెస్ లోకి వెళ్తున్నా. ఇది నా ఇల్లు నల్గొండలో ఎన్జిఓఎస్ కాలనీలో ఉంటది. సో కంపెనీ పేరు వెస్టీజ్. సో ఆ వెస్టేజ్ ని అక్కడ పెట్టానంటే మీరు అర్థం చేసుకోండి, నాకు ఒక పునర్జన్మనిచ్చింది, నా పిల్లల భవిష్యత్తుని మార్చబోతుంది, 3 తరాల జీవితాన్ని శాసించబోతుంది. సో అందుకోసమనే అక్కడ వెస్టేజ్ అనేది ఇవ్వడం జరిగింది. 247 గజాలు, 80 లక్షల వాల్యూ తోటి ఆ ఇల్లు నేను తీసుకోవడం జరిగింది. సొంత ఇంటి ముందు సొంత కారు, ఆ డ్రీమే వేరు, ఆ ఊహే వేరు, ఆ అచీవ్మెంటే వేరు. అది నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే చూసుకున్నట్టయితే 10 సంవత్సరాలు నేను ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేస్తే 5 నెలలకు 90,000 సంపాదిస్తే, ఇదే వెస్టేజ్ లో నేను గర్వంగా చెప్తున్నా 5 నెలలకి 13 లక్షలు సంపాదించిన. ఇప్పుడు ప్రెసెంట్ నా ఇన్కమ్ చూసుకున్నట్టయితే 2 lakhs పైనే ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ యావరేజ్ గా 2.2, 2.5 వస్తా ఉంటది. సో అక్కడ 5 నెలలకి చూస్తే 90,000 అయితే ఇక్కడ 5 నెలలకి 13 లక్షలు. మరి చూడండి ఎటువంటి లైఫ్ అనేది మార్చుకో మారింది అనేది ఒకసారి ఆలోచించండి. సో పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే ఖచ్చితంగా మన తప్పే అని గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు. సో నేనైతే పేదవాడిగా చనిపోదలుచుకోలేదు కాబట్టి డిసిజన్ తీసుకున్నా, నిర్ణయం తీసుకున్నా, నా జీవితాన్ని మార్చుకున్నా. అలాగే నా టీంలో సో ఆల్మోస్ట్ లక్షలు సంపాదించే వాళ్ళు, 1,000 సంపాదించే వాళ్ళు ఆల్మోస్ట్ 100 మంది, 200 మంది పైనే ఉన్నారు. సో అలాగే 21 కార్లు అనేది నా టీంలో రావడం జరిగింది, అచీవ్మెంట్స్ అనేది రావడం జరిగింది. అండ్ అలాగే దీనికి మార్పు ఒకటేనండి, బయట ట్రెడిషనల్ మార్కెట్ లో మధ్యవర్తులు ఉంటారు. డైరెక్ట్ గా కంపెనీ నుంచి ప్రొడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి రాదు. సో రిటైలర్ ఉంటారు, హోల్సేలర్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఏజెంట్ ఉంటాడు, అడ్వర్టైజర్ ఉంటారు. వాళ్ళకి చూడండి, కంపెనీ 20 రూపాయలు తయారీ ఖర్చు, 20 రూపాయలు లాభం చూసుకుంటే మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ 60 రూపాయలు మధ్యవర్తులకు ఇస్తున్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రొడక్ట్ వాడుతున్నాం, నచ్చితే 10 మందికి చెప్తున్నాం, దగ్గరుండి ఇప్పిస్తున్నాం. ఈ 3 పనులు చేయడం ద్వారా ఎవరికి డబ్బు వెళ్తుంది అంటే బయటి వాళ్ళకి వెళ్తుంది, అంటే కంపెనీకి వెళ్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మధ్యవర్తులు ఎవరు ఉండకపోవడం వల్ల ఈ 60% అనేది నీకు ఇస్తా అంటుంది. ఆ 60% నాకు ఇస్తుంది కాబట్టి ఈ రోజు నేను లక్షలు సంపాదిస్తున్నా. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో సింపుల్, ఇందాక చెప్పినట్టు కంపెనీ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఆ 60% బెనిఫిట్స్, ప్రాఫిట్స్ మీకు ఇస్తా అంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మీరు ప్రొడక్ట్ వాడటం, మీ ఎక్స్పీరియన్స్ తో మీరు డిస్ట్రిబ్యూటర్స్ ని క్రియేట్ చేయటం, వాడుకునే కుటుంబాలని
తయారు చేయడం. దీనికోసం ఒక ఐడి ఇస్తుంది. ఈ ఐడి రావాలంటే ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ ఇస్తే మీకు ఒక మెంబర్షిప్ వస్తుంది. రూపాయి కూడా మీరు జాయినింగ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత యూజ్ చేయండి, షేర్ చేయండి, స్పాన్సరింగ్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఈ 60% బెనిఫిట్స్, ప్రాఫిట్స్ అనేది మీకు వస్తాయి. అలాగే నేను తీసుకుంటున్నా, నేను ఇప్పిస్తున్నా. ఇక్కడ చేయాల్సిందలా యూజ్ అండ్ షేర్ అండ్ స్పాన్సర్. అండ్ ఎవరైతే మిమ్మల్ని నమ్మి వచ్చారో వాళ్ళకి ఒక 5 సంవత్సరాల పాటు మీరు ఈ పనిని చేయండి, ఈ 4 పనులు చేయండి. దాని ద్వారా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సింపుల్ గా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెలకు 3,000 రూపాయలు చొప్పున కొనుక్కుంటే 4 నెలలు కొనుక్కుంటే 5 నెలల ఫ్రీ వస్తుంది. ఇది ఒక ఆఫర్ మాత్రమే. 1,000 రూపాయలు కొనుక్కోవచ్చు, 500 కొనుక్కోవచ్చు, 2,000 కొనుక్కోవచ్చు, ఒక సోప్ ఒక పేస్ట్ కూడా కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ సో ఒక ఆఫర్ ఉంది, బెస్ట్ ఆఫర్. ఎందుకంటే మనకి 60%, ఆల్మోస్ట్ 60% బెనిఫిట్ వస్తుంది. అంటే మీకు 100 రూపాయలు ఉన్న ప్రొడక్ట్ మీకు 50 రూపాయలకు వస్తుంది. అది రావాలంటే ఈ ఆఫర్ అనేది ఉపయోగించుకోవచ్చు. 3,000 రూపాయలు చొప్పున 4 నెలలు వరుసగా కొనుక్కుంటే 5 నెలల ఫ్రీ వస్తుంది. దీంతో పాటుగా మీకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటుగా 4 నెలలు కొనుక్కుంటే 5 నెలల ఫ్రీ వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే ఇవ్వండి, మీరు కొనే దాని మీద 600 ఫ్రీ డిస్కౌంట్ వచ్చింది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, 5 నెలల 3,000 ఫ్రీ వచ్చింది. ఇలా చూసుకుంటే 4 నెలలకు చూసుకున్నట్టయితే 7,200 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. దాని ద్వారా మీకు 60% ప్రాఫిట్స్ అనేది వస్తాయి. దాంతో పాటు మీరు టీం బిల్డ్ చేసుకుంటూ పోతే టీం బిల్డ్ బోనస్ ఇస్తుంది. అలాగే కార్ తీసుకోవడానికి ఫండ్ ఇస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి ఫండ్ ఇస్తుంది, అలాగే ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి ఫండ్ ఇస్తుంది, నెలకి సంవత్సరానికి 3 దేశాలు తీసుకెళ్తుంది, 3 ట్రిప్పులకు తీసుకెళ్తుంది కంపెనీ. ఈ రకంగా నిజంగా చెప్తున్నా, చాలా హ్యాపీ అండ్ డ్రీమ్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి రోజుకు సరిపడా డబ్బు కావాలంటే కూలి పని చేయాలి, అండ్ నెలకి సరిపడా డబ్బు కావాలంటే జాబ్ చేయాలి, అండ్ జీవితాంతానికి సరిపడా డబ్బు కావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. మరి ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ పేదవాడు ధనవంతుడు అవ్వడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, 21st century బిజినెస్ అంటారు. అర్థమవుతుందా? మీరు మీ జీవితాంతం సరిపడా డబ్బు కావాలి, అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలి అంటే అది ఇచ్చేది వెస్టీజ్. ఎందుకంటే వెస్టేజ్ బిజినెస్ అనేది 3 తరాల బిజినెస్. మీరు చేసే బిజినెస్ 3 తరాలకి ఇస్తుంది అనమాట. కాబట్టి భారతదేశంలో భావి తరాల తలరాతని మార్చే శక్తి ఉన్న విప్లవాత్మక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. కాబట్టి మరి భారతదేశ భావితరాల తలరాతను మారుస్తున్న ఇండస్ట్రీ మన తలరాతను, మన పిల్లల తలరాతను మారుస్తుందా మార్చదంటే ఖచ్చితంగా మారుస్తుంది. దీనికోసం మీరు అవగాహన తీసుకోండి, అర్థం చేసుకోండి. ఏదో విన్నామా వదిలేశామని కాదు. విని వదిలేస్తే నాకు లెక్క 2015లో ఈ ఆపర్చునిటీ టేకప్ చేసి 2018లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన, 3 సంవత్సరాలు వృధా చేసిన, నేను చేసిన తప్పుని మీరు చేయకండి. అర్థమవుతుందా? ఈ ఇండస్ట్రీ అనేది నిజంగా చెప్తున్నా, ఫ్యూచర్ బిజినెస్ అన్నమాట. నిజంగా వండర్ఫుల్ బిజినెస్. అది గొప్ప గొప్ప మహానుభావులు కూడా చెప్పారు. ఇండస్ట్రీని మీరు తీసుకోండి. ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మీ జీవితం ఎలా ఉండాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. ఇష్టంగా కోరుకునేది జీవితం అయితే, బలంగా కోరుకునేది భవిష్యత్. ఇష్టంగా కోరుకోండి, మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోండి. బలంగా తీసుకోండి, బలంగా కోరుకోండి, మీ భవిష్యత్తును నిర్మించుకోండి. అర్థమవుతుంది? ఇది నా కొటేషన్ అన్నమాట. నేను అలా ఇష్టంగా తీసుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, బలంగా కోరుకుంటున్నాను, భవిష్యత్తును నిర్మిస్తాను. అర్థమవుతుందా? అలాగే మీరందరూ కూడా మీ లైఫ్ లో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరందరూ కూడా ఎవరైతే ఈ రోజు అటెండ్ అయిన ఆల్మోస్ట్ 10-11 మంది కొత్త వాళ్ళు అటెండ్ అయ్యారు, వాళ్ళందరూ కూడా సో మీ లైఫ్ ని మార్చుకోవడానికి, మీ డ్రీమ్ ఇన్కమ్ పొందడానికి, లేదా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పొందడానికి మీరు ఎలా అయితే అలా ఫ్లెక్సిబుల్ టైం, ఫ్లెక్సిబుల్ వర్క్ చేసుకొని మీరు అత్యధికంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ లైఫ్ లో మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కొత్త వాళ్ళకి నా నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. 9396939392, 9396939392. ఇది నా నెంబర్ అన్నమాట. కిరణ్ వల్లపట్ల నా పేరు. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఈ బిజినెస్ చెయ్యాలని మీరు డిసైడ్ అయితే డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళ దగ్గర అందరి దగ్గర నెంబర్ ఉంటది. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. మీకున్న సందేహాలు అవన్నీ ఎందుకంటే నాకు యాక్చువల్గా 8 o'clock జూమ్ మీటింగ్ అనేది ఉంది. దానిపైన అవకాశం ఉంటే మీరు ఒకసారి మాట్లాడాలనుకున్న వాళ్ళు, జస్ట్ కొత్త వాళ్ళు, ఈ రోజే అటెండ్ అయిన వాళ్ళు, జస్ట్ మీ యొక్క ఫీలింగ్ షేర్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.
సో మనం అందరం కూడా గట్టిగా డిసైడ్ అయితే మన జీవితాన్ని మార్చడమే కాదు, మన భవిష్యత్తుని మార్చడమే కాదు, మన పిల్లల భవిష్యత్తుని మార్చడమే కాదు, సో మన భారతదేశ భవిష్యత్తుని కూడా మనం మార్చే అవకాశం మన చేతిలో ఉంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ తీసుకోవాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ. బ్యాక్ టు మై హోస్ట్ శివాజీ గారు. ఓకే సార్, అద్భుతమైన ప్రజెంటేషన్ బాగుంది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది ఇప్పుడు భవిష్యత్తుని శాసించబోతుంది. ఇంకో విషయం, దేవుడు శాపాలు ఇయ్యడు, వరాలు ఇయ్యడు, ఓన్లీ మనకు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకోండి, అద్భుతంగా మీ లైఫ్ ని మార్చుకోండి సార్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, పని మాత్రమే చేయండి, ఫలితం ఆశించకండి, పని చేస్తూ పోండి. మీరు ఏదైతే ఇది ప్రొడక్ట్ బిజినెస్ అండి, ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయండి.